పూజా రూమ్కి ఎదురుగా టాయిలెట్ డోర్ రావచ్చా? ఇది కూడా ఒక పెద్ద సమస్యగా మారింది ఈ రోజుల్లో. పూజా రూమ్ కావాలి. పూజ ఎక్కడ కట్టుకుంటాం? ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో రూమ్ కట్టుకోకూడదు అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్. కిచెన్ పక్కన, కిచెన్ ఉత్తర గోడ కానుకొని అక్కడ ఒక పూజా రూమ్ ఏర్పాటు చేసుకుంటాం. అంటే తూర్పు మధ్యలో వచ్చినట్టుగా ఉంటుంది. నైరుతి బెడ్రూమ్కి ఒక టాయిలెట్ అటాచ్డ్ వాయువ్యంలో లోపల ఉంటుంది, బెడ్రూమ్ లోపలే. కానీ కామన్ టాయిలెట్ ఇక్కడ ఆ బెడ్రూమ్కి ఆనుకొని ఒక టాయిలెట్ ఇస్తారు. అది అక్కడ దక్షిణంలో రావడం జరుగుతుంది, లేదా పశ్చిమంలో. ఈ పూజా రూమ్కి ఎదురుగా టాయిలెట్ వస్తుంది అక్కడ. అలా ఉండొచ్చా? దానివల్ల ఏమైనా దోషమా? పూజా రూమ్కి ఎదురుగా టాయిలెట్ డోర్ రాకుండా చూసుకుంటే బాగుంటుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో స్థలం చిన్నగా ఉంటుంది, ఆ డోర్కి ఎదురుగా డోర్ వస్తుంది. దానివల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ చాలామంది సైకలాజికల్గా బాధపడిపోతున్నారు. దాని పక్కనే నైరుతిలో ఒక బెడ్రూమ్, మధ్యలో కామన్ టాయిలెట్, వాయువ్యంలో ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. నైరుతి బెడ్రూమ్కి ఏమో లోపలే, వాయువ్యంలో టాయిలెట్, వాయువ్యంలో ఉన్న బెడ్రూమ్కి కామన్ టాయిలెట్. అలాంటప్పుడు కొంచెం ఎదురుగా రావడం జరుగుతుంది. దానివల్ల ఏమి ఇబ్బందులు ఉండవు. మరికొంతమంది ఇంకొక డౌట్ ఏంటంటే, ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది కదా, తూర్పు గోడకు ప్లాట్ఫామ్ వేసుకుంటాం. ఆగ్నేయ రూమ్లో ఈశాన్యంలో, ఆ రూమ్ ఈశాన్యంలో సింక్. కానీ సింక్ గోడకి, సింక్ని తీసుకొచ్చి దేవుని గోడకి అనుకోకుండా ఒక 2 అంగుళాలు, 1 అంగుళం ఖాళీ స్థలం వదిలిపెడుతున్నారు. ఏంటండి ఇలా వదిలిపెట్టారంటే, పూజా రూమ్ పక్కనే ఉంది కదండి, ఆ పూజా రూమ్కి సింక్ ఆనుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ నాన్ వెజ్ అన్ని వండుతుంటాం కదా, మరి దేవుడికి అలా తగిలితే బాగుండదు కదా. అంటే దేవుణ్ణి మనం గుడ్డివాడు చేసేస్తాం. వాడికి తెలియదా నాన్ వెజ్ తింటున్నారా, వెజ్ తింటున్నారా అని. అలా వదలడం వల్ల ఏంటంటే ఆ సందులో, ఆ 1 ఇంచ్ 2 ఇంచ్ సందులో బొద్దింకలన్నీ చేస్తాయి. దాంతో కిచెన్ అంతా కూడా దుర్గంధం అయిపోతుంది. అలా వదలకుండా గోడ కానిచ్చి కట్టుకుంటే ఇందులో తప్పేం లేదు.